వర్కర్స్ అసోసియేషన్ 13/2020 రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ని. ఈరోజు చిలుకలూరుపేటలో రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, పొద్దున్నుంచి ఒక ఆడియో అయితే చక్కర్లు కొడతా ఉంది. ఒక ఎమ్యూనిటీ సెక్రటరీని, ఒక డిఈ గారు అంటే మనం మాట్లాడుకోలేని ఏదైతే రోడ్ సైడ్ వాళ్ళు కూడా మాట్లాడడం మానేశారు ఈ సభ్య సమాజంలో ఇవాళ రేపు. అటువంటి పదజాలాన్ని తోటి ఉద్యోగి సబార్డినేట్ మీద ఆయన మాట్లాడడం అనేది చాలా ఖండించదగిన విషయం. దాన్ని మేము మా అసోసియేషన్ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అమ్మ లక్కల దగ్గర నుంచి ఆయన తిడతా ఉన్నాడు. మరి అదేం సంస్కారం మాకు తెలియడం లేదు. మేము గత 2 నెలల నుంచి ఫైట్ చేస్తున్నాం. సచివాలయ ఉద్యోగులు మానసిక ఒత్తిడి తట్టుకోలేక, పని భారం తట్టుకోలేక, అవమానాలు తట్టుకోలేక, అనకాపల్లిలో ఒక ఉన్నత అధికారి ఇట్లాగే అవమానిస్తే ఒక ఆయన సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. వైజాగ్ మొత్తం అట్టుడికింది ఆ టైంలో, గత 2 నెలల క్రితం. అప్పటి నుంచి ప్రతి చోట యాజిటేషన్ జరుగుతుంది. ఉన్నత అధికారులను అడిగితే డైరెక్టర్ గారేమో మేము ప్రెజర్ పెట్టొద్దు అంటున్నాము, మీ మీద ప్రెజర్ పెట్టట్లేదు, హాలిడేస్ అప్పుడు వర్క్ చేయించొద్దు అంటున్నాము అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు హోలీ రోజు యూనిఫైడ్ సర్వే చేయాలని చెప్పేసి సర్కులర్లు పెట్టారు. సండే రోజు యూనిఫైడ్ సర్వే చేయాలని సర్కులర్లు పెట్టారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి SIR అనేది వస్తుంది. దానికి స్పెషల్ క్యాంపెయిన్ డే సండేస్ నిర్వహించాలని చెప్పి సర్కులర్లు వస్తూ ఉన్నాయి. సెలవులు లేవు, పండగలు లేవు, ఆదివారాలు లేవు. ప్రతిరోజు ఒక యుద్ధంలాగా సచివాలయ ఉద్యోగుల మీద పని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. సరే, ఏదో ఒకటి చాకరీ పడుతుంది కదా, చేస్తూనే ఉంటే ఇటువంటి అవమానాల తోటి ఉద్యోగి అన్న, కనీసం తోటి మనిషి అన్న సంస్కారమైనా ఉండాలి కదా. ఆ ఆడియో ఇవన్నీ వాళ్ళ పెళ్ళాం పిల్లల్ని అతను ఫేస్ చేయగలరా? ఇన్ని బూతులు తింటూ మీరు ఉద్యోగం చేస్తున్నారా? ఉద్యోగం మానేయండి. అతని ఫ్రెండ్ సర్కిల్లో కానీ బయటికి వెళ్తే మొహం చూపించుకోగలండి. ఇదా నువ్వు చేసే ఉద్యోగం? వెళ్ళి